నమస్తే. ఓ పెన్షన్ కావాలంటే సామాన్యుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి, గ్రామ పంచాయతీ చుట్టూ తిరగాలి, వీళ్ళ కాళ్ళు మొక్కాలి. అయినా కూడా ఇంకా చాలామంది ఆ పెన్షన్లకు దూరంగానే ఉంటున్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించే మాట్లాడదాం. ఒక పెన్షన్ రావాలంటే ఇన్ని ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే పెన్షను అని రకరకాల గైడ్లైన్స్ పెడతారు. ఒక కారు వృత్తి కోసం ఒక కారు కొనుక్కున్నా కారు డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకు కూడా పెన్షన్ లేదు అనే పరిస్థితి మనం సమాజంలో, ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కానీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎంపీకి వస్తున్న పెన్షన్ ఎంత? అసలు ఒక పెన్షన్కే దిక్కు లేదు జనానికి. 2 పెన్షన్లు తీసుకోవడం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇది ఎంతవరకు కరెక్ట్? ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచి ఆ పీరియడ్ అయిపోగానే మళ్ళీ ఎంపీగా అవకాశం దొరికితే ఎంపీగా పోటీ చేసి, ఒకవేళ వాళ్ళు మళ్ళీ పదవిలో లేకపోతే ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీ పెన్షన్ వస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ గురించి మాట్లాడితే ఎమ్మెల్యేల పెన్షన్ విషయంలో మన రాష్ట్రమే టాప్లో ఉన్నది. అంటే ఎక్కువ అమౌంట్, ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. మన దగ్గర 50,000 నుంచి 70,000 దాకా పెన్షన్ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో అయితే 30,000. ఇక ఎంపీలకైతే 30,000, 31,000 ఉన్నది. కొంతమంది చిరంజీవి లాంటి హీరోలు, టీజీ వెంకటేష్ లాంటి పారిశ్రామికవేత్తలు, అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, ఇట్లాంటి చాలామంది బడా పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, పొలిటీషియన్లు వాళ్ళ ఆస్తుల లెక్కలు తీస్తే వందల వేల కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ వీళ్ళు కూడా కనీసం 30,000 పెన్షన్ను కూడా వదులుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సరే, అట్లీస్ట్ ఒక పెన్షన్ అయినా తీసుకుంటున్నారా? లేదు. ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారు, ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది దీనికి సంబంధించి. నేను ఇదే ఇష్యూ పైన గతంలో యూట్యూబ్లో ఒక వీడియో చూడడం జరిగింది. వి గణేష్ అని ఓ సామాన్యుడు, WD గణేష్ అని ఓ సామాన్యుడు ఈ అంశం మీద కొట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి ఒక RTI అప్లికేషన్ పెట్టి సమాచారాన్ని అంతా సేకరించి యూట్యూబ్ ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ నన్ను కూడా చాలా ఆకర్షించింది. తనతో ఖచ్చితంగా నేను ఒక ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నా. సో కొంత డిలే అయింది. సడన్గా ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో కథనం వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషనే. సరే, అసలు సబ్జెక్ట్ విషయానికి వద్దాం. ఈ 2 పెన్షన్ల కథ ఏంది? ఎవరెవరు ఈ 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మాట్లాడదాం. నా ముందు ఏ సామాన్యుడైతే కొట్లాడుతుండో ఆ సామాన్యుడు, ఆ యాక్టివిస్టు WD గణేష్ ప్రస్తుతం మన ముందున్నారు. మనం మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్కారం. యా, ఈ షర్ట్ మీద 1 పొలిటీషియన్ 1 పెన్షన్. అవును సార్. సో ఇది మీరు చేస్తున్న ప్రచారం, ఇది మీరు ప్రజల్లో తీసుకొస్తున్న అవగాహన కార్యక్రమం. అవగాహన మాత్రమే కాదు సార్, త్వరలో ఉద్యమం ద్వారా 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలనే విధంగా నిబంధన తీసుకొని వస్తాం సార్ వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో. సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నా పేరు WD గణేష్. WD అంటే వేకప్ డెమోక్రసీ అనే ఒక ఛానల్ కూడా ఉంది సార్, యూట్యూబ్ ఛానల్. ఓకే. సో వేకప్ డెమోక్రసీ అనే పేరుతోనే ఈ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. గత 2 సంవత్సరాల నుంచి ఈ సంస్కరణ కోసం నేను పోరాడుతున్నాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి RTI వేయడం జరిగింది సార్. ఎవరెవరు MP పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. ఒక్కసారి అది జూమ్ చేయొచ్చు. ఓకే, ఇచ్చారు సార్. అండ్ ఒకసారి చూపించండి. RTI ఇది? అవును సార్, సెంట్రల్ గవర్నమెంట్ కి. ఏమని ఇచ్చారు అందులో? నేను అడిగాను సార్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళని ఎవరెవరు MP పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని. టోటల్ లిస్టా? 500 లేదు సార్, 2,229 మంది ఉన్నారు. MP. సారీ, మీకు కావాల్సింది X కదా. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ వాళ్ళకి RTI పెట్టాను సార్. ఎవరెవరు MLA పెన్షన్ తీసుకుంటారో లిస్ట్ ఇవ్వండి అని. వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు సార్. మీరు ఓన్లీ ఆన్ ఫోకస్ ఆన్ AP మీద పెట్టారా? AP అండ్ తెలంగాణ. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి సార్ ప్రజలకి. ఈ వాట్సాప్ లో ఈ సమాచారం బాగా వైరల్ అవుతుంది సార్, చదవండి. రాజకీయ నాయకుల పెన్షన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది అని. కానీ అది ఎప్పుడో సుప్రీంకోర్టు పిల్ డిస్మిస్ చేసింది సార్, ఎప్పుడో కొట్టివేసింది. 2018లోనే కోర్టు కొట్టివేసింది. అంటే పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారు అని అన్నదాన్ని, పెన్షన్లు వద్దని పిల్ వేశారు. కానీ జనాలకు తెలియని విషయం ఏమంటే, లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దెన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఆల్సో. శాసన వ్యవస్థ అనేది చాలా పవర్ఫుల్ మన దేశంలో. చట్ట సవరణ చేయాలన్నా, చట్టాలు తయారు చేయాలన్నా వాళ్ళే కావాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలే కావాలి కదా. అవును సార్. సుప్రీంకోర్టు కూడా అదే భావించింది సార్. చట్ట సవరణ చేయాల్సింది శాసన వ్యవస్థ మాత్రమే అని చెప్పింది సార్. ఇప్పుడు వాళ్ళు చట్టం చేసుకునే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, సింపుల్. అవును సార్.
అదేవిధంగా నేను గత వర్షాకాల సమావేశంలో ఢిల్లీలో I spoke with the Deputy Commissioner of Police of New Delhi to grant the permission for peaceful protest at the Jantar Mantar. Jantar Mantar దగ్గర ప్రొటెస్ట్ చేస్తాను అని ఐపీఎస్ ఆఫీసర్ తో మాట్లాడాను సార్. 2 పెన్షన్ ఎందుకయ్యా మీకు రాజకీయ నాయకులు ఒక్కొక్క చాలు కదా అని. ఏమైంది మరి? పర్మిషన్ ఇవ్వలేదు సార్ నాకు. ఒకసారి పర్మిషన్ ఇవ్వలేదు సార్. 2024 ఆగస్ట్ జూలైలో పెట్టాను సార్. రిక్వెస్టింగ్ పర్మిషన్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎట్ జంతర్ మంతర్ 5/8/2024. ఆగస్ట్ లో చేద్దాం అనుకున్నారా? అవును సార్, అక్కడ ఉన్నాను సార్ నేను. ఏమన్నారు? రిజెక్టా? రిజెక్ట్. ఎందుకు రిజెక్ట్ చేశారు? పొలిటికల్ లీడర్స్ 2 పెన్షన్లు తీసుకుంటే మమ్మల్ని ఏమని అంటారేమో అని పోలీసులు ఇవ్వలేదు సార్ నాకు. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటున్నాం సార్. ఇఫ్ పోలీస్ డినైడ్ విల్ గెట్ పర్మిషన్ ఫ్రమ్ జ్యుడిషియరీ. ఖచ్చితంగా చట్టసభను మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. అందులో అనుమానం ఏం లేదు. 2 రాష్ట్రాలలో తీసుకొస్తాం. ఓకే, ఎవరెవరు ఉన్నారు? ఇంత మీ ఆర్టీఐ చేశారు. ఆర్టీఐ చేస్తే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇచ్చారు సార్, 2 లిస్టులు ఇచ్చారు సార్. కానీ చాలా మంది నన్ను నువ్వెవరు అడుగుతున్నావు, నీకేం హక్కు ఉంది అన్నారు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హావ్ రైట్ టు ఆస్క్ సార్. ఇప్పుడు మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కొడతాం సార్. ఇలా ప్రజల పన్నుల ద్వారానే రాజకీయ నాయకులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. నాకే కాదు, భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది సార్. విమర్శలు వస్తాయి సార్, నువ్వు ఇస్తున్నావా ఇవన్నీ. అన్నిటికంటే కష్టమైన పని ప్రతి ఒక్కరిని మనం ఎప్పటికీ సంతృప్తి పరచలేం సార్. టు మేక్ ఎవరీవన్ హ్యాపీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ సార్. కాబట్టి విమర్శలు వచ్చినా ఏమొచ్చినా పోరాటం మాత్రం ఆగదు సార్. ఓకే, ఎవరెవరు ఉన్నారు లిస్ట్ లో? డాక్టర్ కె మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు సార్ ప్రముఖుల్లో. చిరంజీవి 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు. అవును సార్, ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 1942 సార్. 1942. ఓకే. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 336 సార్. చిరంజీవి గారు మీరు అందరికీ ఆదర్శనీయం. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా 100 కోట్లలో మీరు దాన ధర్మాలు చేస్తుంటారు. అందులో మీ కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే ఉండాలని నేను పోరాడుతున్నాను సార్. మీరు ఆదర్శంగా ముందుకు వచ్చి ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఏదో ఒక పెన్షన్ వదులుకొని మీరు నిలబడితే మిమ్మల్ని చూసి దేశంలో ఉండే మిగతా రాజకీయ నాయకులు అందరూ ముందుకు వస్తారని సద్దుదేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అపార్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయనకు వస్తున్న పెన్షన్ 30,000 పెన్షన్ వస్తుందా? 31,000 సార్. 61,000 పెన్షన్ వస్తుంది. ఓకే, ఎవరికి? చిరంజీవి గారికి. తర్వాత ఇక్కడ ముఖ్య గమనిక సార్, నేను మొన్నటి వరకు అశోక్ గజపతి రాజు గారి పేరు ప్రస్తావించడం జరిగింది. ఆయన గవర్నర్ గా నామినేట్ అవ్వక ముందంత వరకు ఆయన 2 పెన్షన్లు తీసుకునేవారు. విత్ ఆధారాలతో చూపించాను నేను. కానీ ఇప్పుడు గవర్నర్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి జీతం మాత్రమే వస్తుంది. ఇది గమనించగలరని ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు అది అయిపోగానే మళ్ళీ పెన్షన్ స్టార్ట్ కదా, అయిపోదు కదా? లేదు సార్, తీసుకోవచ్చు సార్, మళ్ళీ తీసుకోవచ్చు. అవును సార్. ఇంకా 2వ ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్, ఫ్రమ్ కర్నూలు. ఆయన చాలా పెద్ద పారిశ్రామిక. అవును సార్, అవును. ఆయన ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 2113 సార్. ఓకే. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 333 సార్. ఓకే. ఇంకా 4వ ప్రముఖ వ్యక్తి, ఆయనకి ఎంత వస్తుంది? ఆయనకు సేమ్ 61,000 వస్తుంది, 2 కలిపి. అంతే. ఓకే. అంటే రాష్ట్రాలకి వేరియేషన్ ఉంది సార్. తెలంగాణలో అయితే ఒకసారి మీరు పని చేస్తే 50,000 ఇస్తారు, మాక్సిమం 70,000 ఇస్తారు. తెలంగాణలో ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత భాగస్వామికి ఫుల్ పెన్షన్ ఇస్తారు సార్. ఫుల్ పెన్షన్. ఆంధ్రప్రదేశ్ లో సగం అంతమే ఇస్తున్నారు. ఓకే. వైఫ్ కి ఫుల్ పెన్షన్ సార్ తెలంగాణలో. సో ఇంకా 4వ ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు. ఆయన ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 218 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 85 సార్. ఇంకా 5వ ప్రముఖ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు, ఫ్రమ్ అనంతపురం. కర్నూలు ఎంపీ, అనంతపురం ఎంపీగా కూడా చేసినట్టు. అవును సార్. ఎంపీ ఎమ్మెల్యే సంథింగ్ 2 చేశారు. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 674 అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 371. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే సార్, సర్వే సత్యనారాయణ గారు మల్కాజ్గిరి నుంచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అవును. ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ 694. ఓకే. అండ్ ఎమ్మెల్యే పెన్షన్ నెంబర్ సార్ది 2223. ఓకే. సర్వే సత్యనారాయణ గారు. అలాగే ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు గారు ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కూడా ఎంపీ పెన్షన్ లిస్ట్ తన నెంబర్ 1383. ఎవరు? సోయం బాపురావు. అవును సార్, ఆదిలాబాద్ ఎంపీ ఎక్స్. అవును సార్. అలాగే ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ తన నెంబర్ 1990 సార్. ఓకే సార్, ఇక్కడ నేను ప్రముఖులను మాత్రమే ప్రస్తావించడానికి కారణం, మీరు ముందుకు వస్తే మీ పార్టీ ప్రతి పార్టీ వ్యక్తుల్ని ప్రస్తావించాలి సార్. మీరు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలబడితే మీ పార్టీలో ఉండే మిగతా వాళ్ళు కూడా 1 పెన్షన్ మాత్రమే తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నారు సార్. తర్వాత సో ఇది కేవలం వీళ్ళని మాత్రమే మీరు ప్రముఖుల్ని తీసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు.
ఆ లిస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం సార్. ఆ తర్వాత భారత ప్రభుత్వం అతి సాధారణమైన మనలందరినీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది సార్. అవును, 100,000 మీరు ఫోన్ చేసినా ఫస్ట్ అదే అడుగుతుంది. 100,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులను అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, మీరు ఎందుకు ఒకటి తీసుకోకూడదని ఎందుకు అడగదు సార్? మనమే పోరాడి చట్టసభ తీసుకోరాదు సార్. ఈ రోజు నాకు ఆర్టీ వచ్చిందంటే పోరాటం ద్వారానే కదా సార్. మన అన్నా హజారే గారు, జయప్రకాష్ నారాయణ గారు, అరవింద్ కేజ్రీవాల్ పోరాటం వల్లే నాకు ఈ రోజు నేను ప్రశ్నించగలుగుతున్నాను సార్. కాబట్టి చాలా మంది నన్ను అడిగారు సార్, అసలు రాజకీయ నాయకులు బాగా డబ్బులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి ఒక్క పెన్షన్ కూడా ఎందుకు అని. ఇప్పుడు ఒకటి నేను ఏమడుగుతున్నా, గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, ఆయన సైకిల్ మీద వెళ్లే వాళ్ళు, ఇప్పటికీ సైకిల్ మీద వెళ్తుంటారు, చాలా ఆదర్శంగా ఉన్నారు ఆయన. అట్లాంటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వడంలో అర్థం ఉన్నది. పెన్షన్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కేవలం సేవా భావంతో, సేవా గుణంతో, ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి వాళ్ళకి సంపద లేదు, వాళ్ళు ప్రజల కోసం పనిచేశారు 5 సంవత్సరాలు, వాళ్ళకి ఒక పెన్షన్ అనేది పెట్టారు, అంతే కదా. ఇప్పుడు ఇందులో ఎలక్షన్ అఫిడవిట్ చూసి, నేను అడుగుతున్నా, ఎలక్షన్ అఫిడవిట్ చూసి వాళ్ళ ఆస్తులు ఏందో చూసి వాళ్ళకి పెన్షన్ కట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మామూలుగా సామాన్యులు పెన్షన్ కోసం అప్లై చేసినప్పుడు 7 ఎకరాలు 8 ఎకరాలు పైన వాళ్ళకి రాదు, ఇట్లా రకరకాల కండిషన్స్. అవునవునవును. వీళ్ళకి ఎందుకు ఉండదు కండిషన్? వాళ్ళే కదా సార్ చట్టాలు తయారు చేసి. అదే అంటున్నాను, కండిషన్ పెట్టాలా? అవును సార్. అదే 100 మంది దోషులు తప్పించుకుని నిర్దోషి శిక్ష పడకూడదు సార్. మీరు అన్నట్టుగా గుమ్మడి నరసయ్య గారు, ప్రతాప్ చంద్ర సారంగి గారు అని ఒరిస్సాలో బాలాసోర్ ఎంపీ, హిందీ యాక్టెడ్ యాజ్ ఎ యూనియన్ మినిస్టర్ ఆల్సో, అలాంటి వాళ్ళు. తర్వాత త్రిపుర సీఎం మన మాణిక్ సర్కార్ గారు, వీళ్ళంతా నిజాయితీ పరులు సార్. బాగా పెన్షన్ మీద ఆధారపడి మాత్రమే జీవిస్తున్నారు. రాజకీయ నాయకులకు పెన్షన్ వద్దంటే ఇలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు సార్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్లీజ్ రికమెండ్ గుమ్మడి నరసయ్యస్ నేమ్ టు పద్మ అవార్డ్స్ కమిటీ ఫర్ పద్మశ్రీ. ఖచ్చితంగా గుర్తించాలి సార్. ములాయం సింగ్ కి ఇచ్చారు సార్ పద్మ, మన గుమ్మడి నరసయ్య ఏం తక్కువ అయినాడు సార్? ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలి సార్, ఖచ్చితంగా గుర్తించాలి సార్. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? ఈ పెన్షన్ల మీద ఎందుకు పడ్డారు మీరు? నాట్ ఓన్లీ ఎక్కడ ఈ ఆలోచన తట్టింది? ఈపీఎస్ స్కీమ్ 95 స్కీమ్ అని ఉంది సార్. వివిధ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో పనిచేసే కార్పొరేషన్ లో కార్మికులకి ఇప్పటికీ 2,000, 3,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు సార్. 30 సంవత్సరాలు పనిచేసి వాళ్ళ ఒక వ్యక్తి నాకు చెప్పడం వల్ల, అయ్యో అవునా, నాకు రాజ్యాంగం గురించి బాగా పట్టుంది, చదువుకునేది రాజ్యాంగమే సార్. సో ఖచ్చితంగా మనం పోరాడదాము, ప్రాణం పోయినా పర్వాలేదు. అట్లీస్ట్ ఆర్టీసీ కూడా ఉంది, సేమ్ థింగ్. వాళ్ళకు 4,000 ఫోన్ చేశాడు సార్. నేను ప్రతి ఇంటర్వ్యూలో నెంబర్ ఇస్తున్నాను సార్. నాలాంటి భావజాలం ఉండే వాళ్ళు కలిస్తే, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిస్తే చట్టసభ తీసుకురావచ్చు అని. ఒకతను ఫోన్ చేసి, నాకు బాబు నేను 30 సంవత్సరాలు పనిచేసి నాకు 4,000 వస్తుందమ్మా ఆర్టీసీలో, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, మేమందరం మీకు ధర్నాకు వస్తామని అన్నాడు సార్. సో మీరేం చేద్దామని ర్యాలీ తీద్దామనా? ర్యాలీ ధర్నా ద్వారా 2 రాష్ట్రాల్లో చట్టాన్ని, 2 రాష్ట్రాలకు ఒకటే చట్టం సార్, 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఈ చట్టం పార్లమెంట్ లో చేయాలా? ఏ స్టేట్ కా స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్ సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టసభను చేయొచ్చు. ఏమని? ఎంపీఎల్ఏ ఆర్ ఎంపీ, మీరు 2 తీసుకుంటున్నారు కదా, 2 తీసుకునే వాళ్ళు ఒకటి తీసుకోండి, ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఏదో ఒకటి తీసుకోండి, చట్టసభను చేయొచ్చు సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు. అందుకోసం ఫస్ట్ ఇంటే గెలిచి రచ్చగలుద్దామనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో, మన తెలంగాణలో చట్టసభను తీసుకొచ్చి తర్వాత వచ్చే శీతాకాల సమావేశాల్లో ఢిల్లీలో దేశవ్యాప్తంగా పోరాడతాం సార్. సో యాక్చువల్ గా ఇది నేను ఉదయం పేపర్ లో చూసాను, యాక్చువల్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అవును సార్. అది చూడగానే నాకు ఇంటర్వ్యూ గుర్తొచ్చింది, మీది ఒక ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఈ అబ్బాయి ఎక్కడో చేశాడని ఆ వార్తలు కూడా నేను చదివాను, ఎక్కడో విన్నాను ఇది అని. అవును సార్. మరి మీ పేరు అయితే లేదు అందులో పేపర్ లో. 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన సబ్జెక్ట్ అది పేపర్ సార్. 2 సంవత్సరాల నుంచి నేను దీని గురించి పోరాడుతున్నాను. చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది సార్. గత జనవరి 23వ తారీఖున నేను ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళాను సార్. ఇన్పుట్ ఎడిటర్ శ్రీహర్ రెడ్డి గారిని కలిశాను సార్. అప్పుడే చెప్పాను సార్, నేను డబుల్ పెన్షన్స్ గురించి పోరాటం చేయబోతున్నాను సార్, సపోర్ట్ అని. ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నారు సార్. ఆ తర్వాత జూన్ 29వ తారీఖున ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో వేకప్ డెమోక్రసీ అనే ఛానల్లోనే ఈ ప్రముఖుల పేర్లందరినీ పెట్టి, ప్రతి పార్టీ నుంచి పెట్టి, మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్, చాలా పొలైట్ గానే చెప్పాను సార్, మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్, దయచేసి ఒకటి వదులుకొని మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అవ్వండి అనే నేను వీడియో చేసి ఆ వీడియో కూడా శ్రీహర్ రెడ్డి గారు పెట్టాను సార్. నాకేం బాధ లేదు సార్, పేరు వేయలేకపోవడం నాకేం బాధ లేదు సార్. ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు తీసుకొచ్చిన కంటెంట్ మెయిన్ పేపర్ మెయిన్ పేజ్ లో వచ్చింది. వాళ్ళు చాలా లౌక్యంగా ప్రజలు చర్చించుకుంటున్నారని రాశారు సార్. ఇన్ని రోజులు చర్చించుకోండి ప్రజలు, ఇన్ని ఇంటర్వ్యూల ద్వారా నేను ఈ మధ్య కాలంలో 1 నెల రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నాయి సార్ నా ఇంటర్వ్యూలు అన్ని. మరి ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నారు సార్? ప్రజలకు తెలుసు సార్ నిజమేంటో. సో ఇంకా ఏం సంస్కరణలు వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను ఫస్ట్ 5 సంస్కరణల గురించి చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సార్. మొదటిది ఇది, అంటే దేశాన్ని రాష్ట్రాన్ని తర్వాత బాగు చేద్దరు, శాసన వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది దేశ భవిష్యత్ అయినా రాష్ట్ర భవిష్యత్ అయినా,
ముందుగా మీరుగా కల్పించుకున్న వెసులుబాట్ల మీద నా పోరాటం. అందులో మొదటి అడుగే 2 పెన్షన్లు వద్దు, ఒక పెన్షన్ చాలని. ఇంకో క్లారిటీ ఇస్తాను సార్. పంజాబ్ లో ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేకి ఒక పెన్షన్ అనే స్కీమ్ తీసుకొచ్చారు సార్. అక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే అక్కడ ఏమంటే మీరు ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా మీకు ఒకటే పెన్షన్, ఇంక్రిమెంట్లు ఉండవు. ఇప్పుడు మన రాష్ట్రాల్లో మన దగ్గర 50 నుంచి 70 వరకు ఉంటుంది. అక్కడ ఒకటే అమౌంట్. అది చూసి చాలా మంది అనుకుంటున్నారు. పంజాబ్ లో కూడా ప్రస్తుతం ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్ చాలా మంది. మొత్తానికి చెప్పొచ్చేది ఏమంటే ఒక డబుల్ పెన్షన్స్ మీద 1 పొలిటీషియన్ 1 పెన్షన్ అనేది ఎమ్మెల్యే పెన్షన్స్ ఒకటే తీసుకోవాలని పోరాడుతుంది డబ్ల్యూడి గణేష్ మాత్రమే సార్. ఓకే. సో ఇంకా సంస్కరణల గురించి చెప్తున్నారు. అవును సార్. ఫస్ట్ ఇది. అవును సార్. రెండోది ఏమంటే సార్, బిఫోర్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎ మినిస్టర్ హీ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ సమ్ హౌస్ సార్. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనుకునేది అనుకోండి సార్, రాష్ట్ర ప్రభుత్వం అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఈ రోజు రఘు గారిని తీసుకెళ్లి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు మీరు. తగిన వయసు, మతి స్థిమితం సరిగా ఉంటే యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్ అండ్ యూ కెన్ టేక్ శాలరీ ఆల్సో. అంతే. అప్ టు 6 months తర్వాత ఏదో ఒక సభలో ఎన్నికవ్వాలి. మొన్న లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి బిట్టు గారు అండ్ కేరళ నుంచి జార్జ్ కురియన్ గారు వీళ్ళిద్దరూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినారు సార్. ప్రజలు తిరస్కరించారు. ఇది మన ప్రజాస్వామ్యం సార్. ఇది వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. మనం మొదటి పీఠికలో భారత ప్రజలమైన మేముగా సమర్పించుకుంటున్న శాసనం ఇదేం రాసుకున్నాం. ఆ ప్రజలకే విలువ లేదు. ప్రజలు తిరస్కరించినప్పటికీ మీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, తర్వాత రాజ్యసభ ఎంపీలు అయినారు. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇక్కడ? అదే ఒక రోజు సామాన్యుడు, ఒక రోజు నేను పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తాను సార్, నాకు ఒక రోజు పనిచేస్తే నాకు జీతం ఏమన్నట్టు ఇస్తుంది సార్ గవర్నమెంట్, దాన్ని నేను ఎగ్జామ్ రాయాలి అంటే వీళ్ళు కల్పించుకున్న అడ్వాంటేజెస్ ఇవన్నీ. 1% న్యాయం జరుగుతుంది సార్ ఇందులో కూడా. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని మనం నేరుగా తీసుకొచ్చాం. 1991 రిఫార్మ్స్ లో, ఎల్పిజి రిఫార్మ్స్ లో ఆయన సేవలు అభినందనీయం. అలాంటి వాళ్ళు 1% మేలు జరుగుతుంది, 99% మిస్యూజ్ జరుగుతుంది సార్. నేను అనేది ఏమంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి పర్వాలేదు, కనీసం ఏదో ఒక సభలో సభ్యుడు ఇవ్వండి ముందు, కొంచెం ప్రజాస్వామ్యకి విలువ ఇచ్చినట్టు. సో ఆ రకమైన అపాయింట్మెంట్స్ చేయకూడదని మీరు అంతే కదా మీరు అంటుంది. ఫస్ట్ సభలోకి వెళ్ళండి, కొంచెం ప్రజాస్వామ్యకి విలువ ఉంటుంది అని సార్. ఓకే. ఇంకోటి ఏమంటే సార్, a politician holding one position he should not contest for another position సార్. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎంపీగా పోటీ చేయొచ్చు సార్, ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేయనవసరం లేదు సార్. జస్ట్ లైక్ దానం నాగేందర్ రీసెంట్ గా. అవును సార్. అంతే కదా, ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేయొచ్చు. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది కదా. అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్ సార్. ప్రజాధనం వృధా అవుతుంది, మన డబ్బులు కదండి సార్ అది. అవును. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎవరైనా కానీ రాజకీయాలకు రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలి. వీళ్ళు మాత్రం వీళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు అవన్నీ. సో 1951 చట్టం, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 సవరించి ఈ వెసులుబాట్లని తొలగించాలి సార్. చట్ట సవరణ చేయాలి, అది పార్లమెంట్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏమంటే సార్, కంటెస్టింగ్ ఫ్రమ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్. ఒక రాజకీయ నాయకుడు ఒక్క కాన్స్టిట్యుయెన్సీ లో మాత్రమే పోటీ చేయాలి అని నిబంధన. ఇది కూడా 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఒక నిబంధన, ఒక వాళ్ళకి ఉండే వెసులుబాటు సార్. అదే ఓటర్కేమో ఒక ఓటే, అంతే. వాళ్ళు 2 చోట్ల పోటీ చేయొచ్చు సార్. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఒకటి రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ ఎన్నికల సంఘం మన డబ్బుతో మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ప్రజల డబ్బు వృధా అవుతుంది కదా సార్, ఇదొకటి. తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టం, అది ఇంకా దారుణంగా ఉన్నది. అవును సార్. నేను ఎప్పటి నుంచో గత ఇంటర్వ్యూ, లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు చూడొచ్చు సార్, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి గట్టిగా మాట్లాడుతున్నాను సార్ నేను. స్పీకర్ గారి విచక్షణ అధికారాన్ని రద్దు చేసి ఆ అధికారం న్యాయ వ్యవస్థకి ఇవ్వాలి. ఓకే. ఇప్పటికీ అంటే న్యాయ వ్యవస్థ కేవలం సూచనలు సలహాలు ఇవ్వగలుగుతుంది తప్ప డైరెక్ట్ ఆదేశాలు ఇవ్వలేదు సార్. కాకపోతే జస్టిస్ నారిమన్ గారు 2020లో మణిపూర్ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని. ఇంత డిలే ఎందుకు? మొన్న కూడా మన తెలంగాణలో ఒక జడ్జిమెంట్ వచ్చింది కదా, 3 months లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోండి. అవును సార్, అటా ఇటా అని. నేను అనేది ఇంత డిలే ఎందుకు, ఇవంతా ఎందుకు? డైరెక్ట్ ఆ న్యాయ వ్యవస్థకి సరిపోతుంది కదా సార్. నేనంటున్న న్యాయ వ్యవస్థకి ఇవ్వడం కాదు, ఒకవేళ పార్టీ ఇమీడియట్ గా మారితే చట్టంలోనే ఉండాలి. పార్టీ తీసుకోవాలని నేను అంటున్నాను, ఇమీడియట్ రద్దు అయిపోవాలి ఆటోమేటిక్. నేను అదే అంటున్నాను సార్. మనకి ఈ పార్టీ ఫిరాయిల్ని నిరోధించడానికి మనం 1985లో చట్టం తీసుకొచ్చాం సార్. రాజీవ్ గాంధీ గారు 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపు చట్టం. అందులో ఉండే మెయిన్ లూపోల్ ఏమంటే మొత్తం పవర్ విచక్షణ అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. ఆయన అధికార పార్టీకి చెందిన వ్యక్తి, ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? అంతే. స్పీకర్ అనే పదవి చాలా అత్యున్నతమైనది సార్. జడ్జి పొజిషన్,
సార్. అంతే. నీలం సంజయ్ రెడ్డి గారు మాత్రమే స్పీకర్గా ఎన్నిక అవ్వక ముందు, స్పీకర్గా ఛార్జ్ తీసుకునే ముందు హీ రిజైన్ ఫర్ హిస్ పార్టీ మెంబర్షిప్ బిఫోర్ టేకింగ్ ఛార్జ్ యాజ్ ఎ స్పీకర్ సార్. తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్పీకర్గా వ్యవహరించారు సార్. ఇది బ్రిటన్లో అలానే ఉంటుంది సార్. స్పీకర్గా ఉండే వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తారు సార్. ఇంపార్షియల్గా ఉండాలి కదా సార్ వాళ్ళు. అవును. ఇది సార్, ఇది తీసుకురావాలి. ఇంత న్యాయ వ్యవస్థకి వెళ్ళడం ఎందుకు, కోర్టుకు వెళ్ళడం డిలే ఎందుకు, పార్టీ మారడం తెలిసే వెంటనే చట్టంలో సవరణ తీసుకురావాలి, వెంటనే అయిపోవాలి. అంత దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి ప్రజా తీర్పుకి వెళ్ళొచ్చు కదా. ఓట్లు వేసి ప్రజలు మోసం చేసినట్టే కదా సార్. అంతే మోసమే కదా, పచ్చి మోసం. అదే ఓటు అయిన ఏం చెప్తాడు, నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తాడు. బట్ వీ ఆల్ నో దట్ ఈ జాయిన్ అదర్ పార్టీ ఫర్ హిస్ ఓన్ డెవలప్మెంట్, తన సొంత అభివృద్ధి కోసం వెళ్తాడు సార్. ప్రజలు ఓట్లు వేసిన ప్రజలకు విలువ లేదా సార్? సో మీ లక్ష్యం ఏంటి అంతిమంగా? ఈ చట్ట సవరణ తీసుకురావాలి. అందులో మొదటి అడుగు 1 పొలిటీషియన్ 1 పెన్షన్. ఒక రాజకీయ నాయకు 1 పెన్షన్ మాత్రమే ఉండాలి. ఒక పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ లిస్ట్ ఏమన్నా ఉందా? పెన్షన్ వదులుకుంటున్న వాళ్ళ లిస్ట్ ఏమన్నా? సార్ గుర్తు చేశారు. ఓకే. మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజ్యసభ ఎంపీగా, లోక్సభ ఎంపీగా మరియు 5 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేశారు సార్. ఆయన 2 పెన్షన్లు వదులుకున్నారు సార్. ఎన్టీఆర్ అల్లుడు. అవును సార్, ఎన్టీఆర్ అల్లుడు గారు 2 పెన్షన్లు వదులుకున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన మిగతా నాయకులందరూ. సార్ ఇక్కడ ఈ రాజకీయ నాయకులు అందరూ ఏమో అపార్థం చేసుకోకుండా, నా ఉద్దేశం ఏంటంటే మన తెలుగు నేల ఆల్రెడీ 2 విషయాల్లో చాలా దేశాన్ని గర్వించదగ్గ స్థాయికి వెళ్ళింది సార్. ఒకటి జాతీయ గీతం, మన బీటీ కాలేజ్ మదనపల్లి చిత్తూరు జిల్లాలో మా కాలేజీలోనే సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చారు. అక్కడే మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ట్రాన్స్లేషన్ జరిగింది సార్. మార్గరెట్ కజిన్స్ అని ఆమె చేశారు. శంకరంబాడి సుందరాచారి గారు మా తల్లికి రాసిన ఆయన కూడా మా కాలేజీలో చదువుకున్నారు సార్. కాబట్టి జాతీయ భావం ఎక్కువ ఉంటుంది సార్. ఐ ఎన్సీసీ క్యాడెట్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్ అండ్ ఐ వర్క్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో సార్. ఆ తర్వాత తెలంగాణలోని నడిగొండం అనే గ్రామంలోనే పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఇలా మనం ఆదర్శంగా ఉన్నాం, తెలుగు నేల తెలుగు వాళ్ళం ఆదర్శంగా ఉన్నాం. ఈ విషయంలో కూడా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దాము, ఒకటే తీసుకుందాం, 2 ఎందుకు అనేదే సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నాలాంటి భావజాలం ఉండే వాళ్ళు నాకు సూచనలు సలహాలు ఇవ్వచ్చు. త్వరలో చెప్పాను కదా సార్, ర్యాలీ ధర్నా చేయబోతున్నాం. యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై ఫోన్ నంబర్ 8282824233 అండ్ ఇన్స్టాగ్రామ్ చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఐడి WD Ganesh. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇట్లాంటి వాళ్ళకి మనం బాధ్యతగా సహకరించాల్సిన అవసరం కూడా కనిపిస్తున్నది. ఎందుకు 2 పెన్షన్లు, ఒకే పెన్షన్ తీసుకోవాలి. ఆ ఒకే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా కండిషన్స్ పెట్టాల్సిందే. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, లేకపోతే పొలిటీషియన్స్ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, రాజకీయం చేస్తున్నారు. ఇవాళ 30 కోట్లు ఖర్చు పెట్టింది, 50 కోట్లు ఖర్చు పెట్టింది, ఎమ్మెల్యేగా గెలవలేకపోతున్నారు కదా. ఖర్చు పెట్టి గెలుస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంతా? మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిచే మీరు 30,000 రూపాయలే మీకు తక్కువైనా? మినిమం మేము ఈ పెన్షన్ వదులుకుంటున్నాం అంటే ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ కూడా మీ మీద వస్తుంది కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లే? అసలు నాకు తెలిసి కొంతమందికి అకౌంట్లో పడుతున్నది కూడా తెలియకపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళకు పడే అకౌంట్లో అదొక చిన్న అమౌంట్. అది మీరు రోజు పెట్రోల్కో లేకపోతే దేనికో ఖర్చు పెట్టి ఒక చిన్న 30,000 అమౌంట్ అది. మరి దాన్ని వదులుకోవడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? సో దీన్ని ఒక చట్ట సవరణ దిశగా ఆలోచించాలి. ప్రజలు వాళ్ళ మీద ఒత్తిడి పెంచాలి. ఇట్లాంటి వాళ్ళ ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.